గిరి ప్రదక్షిణ లక్షల వేడుకగా విశాఖ సముద్రం నుంచి ఈ ఏదైతే విశాలమైనటువంటి కొండ ఉందో ఈ కొండని అంతా కూడా వరాహలక్ష్మీ నరసింహస్వామి ఈ కొండపై వెలిసి ఉండడం సుదీర్ఘమైనటువంటి ఈ ఆలయాన్ని సందర్శించేటువంటి మహా అద్భుతమైనటువంటి అవకాశం ఈ గిరి ప్రదక్షిణ రోజున జరగడం వల్ల అందరూ సింహాచలం నరసింహస్వామి గారి కొండ గిరి ప్రదక్షిణ ఇవాళ చాలా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నానండి. 6 లక్షలకు పైగా డివోటీస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఈసారి కలెక్టరు, కమిషనర్ పోలీసు, జీవీఎంసీ కమిషనర్, ఈఓ అందరూ కలిసి ఏంటి అంటే ఎక్కడ పార్కింగ్ ఇష్యూస్ లేకుండా, నడిచే వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్పెసిఫిక్ స్థలాలు వాళ్ళకి కేటాయించి క్లెన్లీనెస్ కూడా మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎవరెవరు వాళ్ళ ఇంటి నుంచి ఫుడ్, వాటర్ తయారు చేసేస్తున్నారో వాళ్ళ ఇంటి ముందే ప్రసాదం ఇచ్చేటట్టు కూడా అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఇవాళ చాలా అద్భుతంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జరగాలని కోరుకుంటున్నాను. అందరూ డివోటీస్ కూడా 32 కిలోమీటర్లు పూర్తి చేసి ఆనందంగా ఇంటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలారి తులసిరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా ఆనందం, ఒక పక్కన బాధ. నాకు తండ్రి సమానులు. నేను ఈ జిల్లాలో ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. బడుగు బలహీన వర్గాలు, పేదల పార్టీ పెన్నిధిగా పేరుగాంచి ఎంతో మంది జీవితాల్లో, పాడి రైతుల జీవితాల్లో ఒక మంచి చేయాలి, ఒక మంచి చూడాలి అన్న తపనతో పనిచేసిన వ్యక్తి. ఎంతో మందికి మాలాంటి వాళ్ళకి ఆదర్శప్రాయమైన వ్యక్తి. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర కానీ ఈస్ట్ వెస్ట్ వరకు కూడా ఆయన అభిమానించే, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా తులసిరావు గారిని అభిమానించే వ్యక్తులు. తులసిరావు గారి లాగా కష్టపడాలి, తులసిరావు గారి లాగా పనిచేయాలి, తులసిరావు గారి లాగా పేరు తెచ్చుకోవాలని తప్పంతో పనిచేసిన వ్యక్తుల్ని చాలా మంది మా అందరికీ స్ఫూర్తి. మరి అలుపెరుగని వీరులాగా పనిచేశారు. ఆయన ఏది తలపెట్టినా కూడా దాన్ని దిగ్విజయం చేసి అనునిత్యం పాడి రైతుల కోసం ఆలోచించే వ్యక్తి. రాజకీయ నాయకులతో ఆయన కాస్త రిలేషన్ మెయింటైన్ చేసినా వాళ్ళకి ఎప్పుడూ కూడా ప్రయారిటీ రైతుల తర్వాతే ఇచ్చారు. దానివల్ల చాలామందికి ఆయన దూరం అయినా కూడా కొన్ని ఇబ్బందులు పడ్డా కూడా భరించారు తప్ప రైతు శ్రేష్ఠ మాత్రం ఈరోజు మర్చిపోలేదు. అలాంటి మహానుభావుడి విగ్రహం ఈరోజు నా చేతుల మీద ప్రారంభించడం అనేది నాకు పూర్వకంగా సుకృతంగా భావిస్తా ఉన్నాను. ఆ మహామనిషి ఎక్కడున్నా ఆ కుటుంబాన్ని, రైతుల్ని కాపాడాలి అని ఆయన చల్లని దీవెన వాళ్ళకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇప్పటి చైర్మన్, వారి వారసుడు అలారి ఆనంద్ గారికి, డైరెక్టర్ రమాకుమారి గారికి, మిగతా డైరెక్టర్ అందరికీ కూడా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తాను. విమర్శలు చేసుకుంటారు. అలాగే ఇరు పార్టీలకు సంబంధించి ఎక్కడైనా పెళ్లిల్లో కూడా కలిసినా కూడా పలకరించుకునే వాతావరణమే నెల్లూరులో ఉంది. కానీ ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లాగా రాజకీయాలు కానీ ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా నిలయం కాదు. కానీ కొత్త రాజకీయం 2024 ఎన్నికల తర్వాత ఈ జిల్లాలో మొదలైంది. కక్షలు కానీ, ఇలా దాడులు కానీ, మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది, ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిది, ఈ విధంగా ఒకరి మీద ఒకరిని చేసుకుంటూ పోవటం జరుగుతూ ఉంది. ఈరోజు నిన్న దాడి జరిగిన తర్వాత నిన్నంతా కూడా సీక్వెన్స్లో అందరూ కూడా ఎస్పీ గారిని కలవటం అన్నీ కూడా చూసాం. ఈ రోజుకి కూడా ఈ నిమిషానికి కూడా ఇంకా కూడా దానికి సంబంధించి కేసు కానీ ఏ రకమైన చర్యలు కానీ ఇప్పటికి కూడా తీసుకోలేదు. అదేవిధంగా
ఈరోజు ఒక పక్క బాధితుడు ఇల్లంతా కూడా ధ్వంసం చేయబడ్డ వ్యక్తి మీద మాత్రం ఇప్పటికే కేసు కట్టడం జరిగింది. 4-5 సెక్షన్ల మీద ఆయన మీద కేసు, ఆయనతో పాటు మరికొందరని కూడా కేసు కట్టడం జరిగింది. ఈరోజు నిన్న దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అంతా కూడా మహిళల్ని ఏదో కించపరిచి మాట్లాడినట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అన్నట్టు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే అన్నట్టుగా మాట్లాడటం కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి గుర్తు చేసుకోవాలి, మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన రోజమ్మ గారిని ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల భాషలు మాట్లాడిన సంఘటనలు వందలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా మాట్లాడిన వాళ్ళ ఇళ్ల మీదగా పోయి దాడి చేయటం, మాట్లాడిన వాళ్ళ మీద పోయి దాడి చేయటం ఎక్కడా కూడా జరగలేదు. నిన్నే శాసనసభ్యురాలు ప్రశాంతమ్మ గారి నిన్నటి నుంచి చూస్తే ఆమె ఏమేమి మాట్లాడింది అన్న దాంట్లో 3-4 టీవీ ఛానళ్ళు ఒక్కొక్క టైమింగ్స్లో ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఫస్ట్ ఏమో ఎవరు చేసినా ఖండిస్తున్నాం, మాకు సంబంధమే లేదు ఈ దాడి, విపిఆర్ అభిమానులు ఎవరైనా చేసి ఉండుంటారేమో, వాళ్ళ మనోభావాలు దెబ్బతిందని చెప్పింది. రెండోసారి ఏం చెప్పింది? మా వాళ్ళు ఎవరైనా పోయి కొట్టుంటారు కొంతమంది, మేము ఫోన్ చేసి వెనక్కి వచ్చేయమన్నాం, వాళ్ళే ఇల్లు ధ్వంసం చేసుకోమన్నారు అని చెప్పి ఒకసారి చెప్పింది. ఇంకొకసారి ఏం చెప్పింది? ఇట్లా ఒకటికి ఇంకొకసారి మేమే ఫోన్ చేశాం రమ్మని, పోలీసులను రమ్మన్నాం, తగిన శాస్తని ఒకసారి, ఇలా ఆమె మాటలలోనే మేమే పంపించాం, మేమే దాడి చేయించాం అనే దాంట్లో స్పష్టంగా ఆమె మాటల్లోనే. ఇంకొకటి కూడా చెప్పింది, ఒక పత్రిక విలేకరు, ఏ ప్రెస్ నాకు తెలియదు కానీ, మీరు వెళ్లే టైంకి ప్రసన్న కుమార్ రెడ్డి గారు లేరు అంటే ఏమో ఇన్ఫర్మేషన్ వచ్చి బయటికి వెళ్ళిపోయాడు అని చెప్పింది. అంటే దానికి అర్థం ఏంటి? ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ టైంలో ఇంట్లో ఉంటారు, మీరు పోయి చంపేయండి, 200 మంది 300 మంది మోకపోయి చంపేయండి, మేము అనుకున్న ప్లాన్. పర్మిషన్ ఇవ్వటానికి ఆలస్యం చేశారు. ఆ తర్వాత హెలిప్యాడ్ ఇవ్వటానికి కూడా ఆలస్యం చేసి ఇస్తున్నామని చెప్పి ఈ దారి గుండానే వెళ్లాలా అని మాకు నిబంధనలు విధించి కేవలం 30 మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గరికి రావాలి, 500కు మించి మార్కెట్ యార్డుకు రాకూడదునని నిబంధనలు విధించటం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మేమేమి జన సమీకరణ చేయటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులలో ప్రథమ శ్రేణిలో ఉంటారు. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా జనం వస్తారు అని. అందులోనూ కూడా దగాపడ్డ రైతుల గుండెను చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాధల్ని, వ్యతలని విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు ఒక భరోసా కల్పించడానికి ఈ పర్యటన పెట్టుకుంటే ఎక్కడికక్కడ బారికేడ్లు కట్టి మా నాయకులకందరికీ కూడా గృహ నిర్బంధాలు చేసి కొన్ని 100 మందిని లాఠీ చార్జీలు చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి, ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున బంగారుపాళ్యంలో హిట్లర్ కాలం నాటి నాజీ ప్రభుత్వం కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శితమైంది. ఎన్ని రకాలైనటువంటి అణిచివేతలు, ఎంత దారుణమైనటువంటి ఒత్తిళ్లు, ఎక్కడ ఏ ఒక్కరిని కూడా మామిడి రైతులని, జగన్ గారిని చూడ్డానికి వీలే లేదు అని కట్టడి చేసి నిన్న
సాక్షాత్తు ఎస్పీ గారే ఆ చిత్తూరు ఎస్పీ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీరు ఎవరైనా వస్తే గుంపులుగా మీ మీద రౌడీ షీట్లు తెరుస్తామని ఒక ఎస్పీ స్థాయి అధికారి తనకు లేనటువంటి అధికారపు మాటల్ని మాట్లాడటం ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన విషయం. ఈ రోజున ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 జిల్లాల ఎస్పీలు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల 3 ఎస్పీలు, అలాగే దాదాపు 9 మంది ఏఎస్పీలు, 1600 మంది పోలీసు వాళ్ళు. అందులో ఈ మధ్యకాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో మామిడి పంట ధరలు తగ్గి రైతులు ఇబ్బంది పడిన విషయం మనందరికీ కూడా తెలుసు. దీనికి కారణం ఏమిటి? ఈ 3 జిల్లాల్లో నాకు తెలిసి గత 5 సంవత్సరాలు తీసుకుంటే మ్యాక్సిమం 2.5 lakhs మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి ఉత్పత్తి అయ్యింది. ఇదేదో నేను చెప్పడం కాదు, రికార్డు మీరు తీసుకుంటే గత 5 సంవత్సరాలు ఈ 3 జిల్లాల్లో తోతాపురి మామిడి 2.5 lakhs మెట్రిక్ టన్స్ ఉత్పత్తి అయింది. ఒకేసారి బంపర్ క్రాప్ వచ్చి ఈ సంవత్సరం దాదాపుగా 7 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అయిన విషయం మనకు తెలుసు. మనందరికంటే ఇది పండించినటువంటి రైతులకు కూడా స్పష్టంగా తెలుసు. ఎప్పుడైతే బంపర్ క్రాప్ వచ్చి ఉత్పత్తి ఎక్కువ వచ్చిందో ధర తగ్గింది. ధర తగ్గడమే కాదు, కొనే నాదుడు లేదు. తోతాపురి మామిడి అంటే పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళు కొంటారు. వాళ్ళకు కూడా గత సంవత్సరం ఏదైతే కొని పల్ప్ తయారు చేశారో ఆ పల్ప్ కూడా వాళ్ళ దగ్గర నిల్వలు ఉండడం వల్ల కొనడానికి ముందుకు రాలేదు. అప్పటికే జిల్లా యంత్రాంగంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా తెలుసుకొని ఏమి చేస్తే బాగుంటుంది, మరి 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు కూడా రైతులు అమ్ముకునే పరిస్థితి వస్తుంది, ప్రభుత్వమే ముందు ఒక నిర్ణయం తీసుకోవాలని జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక సమావేశం పెట్టి 2 మాసాల ముందు తోతాపురి మామిడి మీద నిర్ణయం తీసుకున్న విషయం నేను రైతుల దగ్గరికి వెళ్ళాను, కంపెనీల దగ్గరికి వెళ్ళాను, మార్కెట్లకు వెళ్ళి చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాను. దానిలో భాగంగా ఎంత ధరిస్తే మరీ అనుకున్నంత కాకపోయినా రైతుకి నష్టం జరగకూడదు, ఇబ్బంది కలగకూడదని కేజీ ధర 12 రూపాయలని నిర్ణయం చేశాం. ఫ్యాక్టరీ వాళ్ళకి కొనమంటే మేము ఆ ధరకు కొనలేము, 4-5 రూపాయల కంటే ఎక్కువ కొనే పరిస్థితి మాకు లేదంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అలా వాళ్ళ ఖాతాల్లో వేస్తున్నామని వాళ్ళు ఈరోజు స్పీచ్లో కూడా మాట్లాడుతూ కర్ణాటకలో 16 రూపాయలు ఎక్కడ ఇచ్చారు ఏమిటి అసలు? చంద్రబాబు నాయుడు గారే ఇంక్లూడింగ్ వీళ్ళ జిఎస్టీ, పల్ప్ ఇండస్ట్రీ జిఎస్టీ కూడా తగ్గించమని చెప్పేసి వారు 5వ నెలలోనే లెటర్ కూడా రాయడం జరిగింది. అంటే ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ వాతావరణం ఉండాలి. ఈ పల్ప్ ఇండస్ట్రీలో కూడా అన్ని పార్టీలు ఉంటారు, అయినప్పటికీ కూడా వాళ్ళకి రైతులకు మాత్రం న్యాయం చేయాలి. అలాగే పల్ప్ ఇండస్ట్రీస్ సబ్సిడీ రావాలని చెప్పి వాళ్ళని కూడా ఒప్పించి 12 రూపాయలు లబ్ధి వచ్చే విధంగా రైతుకు చేసి పెడితే అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి వాళ్ళ వైసీపీ కార్యకర్తలే దారుణంగా 11ంటికి ఎప్పుడో వాళ్ళ నాయకుడు వస్తా అంటే 9:30కి అక్కడికి వెళ్ళి అక్కడున్న పోలీసుల మీద దాడి చేసి, మీరు చూడండి ఇక్కడ 9:35 ఉదయాన్నే
డిఎస్పి గారిని రప్పా రప్పా చేయి నరకేరా అంటే ఇది వాళ్ళ స్కూల్. వాళ్ళ నాయకుడు వస్తున్నాడంటే వాళ్ళ ముందు ఒకప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలాంటి అంటే వాళ్ళు చెప్పేది ఎట్లా ఉంది మనం చూస్తూ ఉన్నాం. అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూడండి, ఎలా ఇన్స్టిగేట్ చేస్తా ఉన్నాం వాళ్ళ కార్యకర్తలు నాయకుడిని. నిన్న మొన్న చూస్తే సోదరి ఆవిడ మీద, ప్రశాంత్ రెడ్డి గారి మీద, ఎవరన్నా మన ఇళ్లలో చాలామంది మనం అందరం ఉంటాం, కానీ అందరం కూడా తల్లుల్ని, మహిళామ తల్లుల్ని ఎంతో గౌరవిస్తాం. ఒక సోదరిగా, ఒక కుటుంబ సభ్యురాలుగా, ఒక తల్లిగా మనం గౌరవిస్తాం. అలాంటి ఒక గొప్ప వ్యక్తుల్ని మనం ఇలా మాట్లాడటం, దానికి మళ్ళీ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేసుకోవడం అన్నాము ఏంటి అంటే ఒక సైకో ఉగ్రవాదత్వం ఏదైతే ఆయనకు ఉందో, సైకో ఉగ్రవాదత్వం ఏదైతే అతనికి ఉందో అతను కింద ఉన్నటువంటి నాయకులకు కూడా అది ఆపాదిస్తూ ఉన్నాడు. వాళ్ళు తప్పులు చేసి తప్పులు మాట్లాడి మళ్ళా అదేవిధంగా ఇప్పటికే ఈ మిగిలిపోయిన పనుల్ని పూర్తి చేయడానికి పిలిచిన టెండర్ని ఆ కార్యక్రమాన్ని కూడా రాటిఫై చేయడానికి చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అమరావతి భూ కేటాయింపు నిబంధనలు 2017 మరియు అమరావతి భూ కేటాయింపు నియంత్రణ 2017 ప్రకారం సిఆర్డిఏ ప్రాంతంలో వివిధ సంస్థలకు భూమి కేటాయింపును సమీక్షించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అంటే 2014-19 మధ్యలో వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకి, ప్రైవేటు సంస్థలకి భూములు వారి వారి రిక్వెస్ట్ని బట్టి కానివ్వండి, వారి వారి అవసరాలను బట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆనాడు భూములు కేటాయింపు చేయటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం చేసిన గందరగోళ పరిస్థితులు కానివ్వండి, లేకపోతే అపరిపక్వ పరిపాలన కానివ్వండి, తప్పుడు నిర్ణయాలు కానివ్వండి, అంటే 3 రాజధానుల నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా తీవ్ర గందరగోళానికి గురయ్యి అసలు పెట్టాలా ఇక్కడ వద్దా అనే గందరగోళానికి గురవటం మూలంగా చాలామంది వారి ప్లాన్స్ని డిఫర్ చేయటమో లేకపోతే పోస్ట్పోన్ చేయటమో లేకపోతే ప్రభుత్వంతో చేయాల్సిన అగ్రిమెంట్లు ఏదైతే భూ సేకరణకు సంబంధించి, భూమి కేటాయింపుకు సంబంధించి వాటన్నిటిని కూడా ఆపేయటం జరిగింది. సో అవన్నీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమీక్షించి 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కొంత భూ ఎక్స్టెంట్ని సవరించడం, అంటే 34.5 ఎకరాలు ఎంతో శాంక్షన్ చేస్తే 1 ఎకరం తగ్గించి 34.595 ఎకరాలు 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కేటాయిస్తే దాన్ని కొంతమంది ఏంటంటే కొంత తగ్గించుకున్నారు. 33.495 ఎకరాలని సవరించడం జరిగింది. అదేవిధంగా కొత్తగా 7 సంస్థలకి 32.4 ఎకరాలను కేటాయిస్తూ, అదేవిధంగా 2 సంస్థలకి కేటాయించిన భూముల్ని రద్దు చేస్తూ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది. ఈ రద్దు చేసిన ఏంటంటే గెయిళ్ళు, అదేవిధంగా అంబిక వారు ఏదైతే భూమి కేటాయించడం జరిగిందో వారు ముందుకు రాకపోవటం కానివ్వండి, వారికి అవసరం లేకపోవటం మూలంగా కానివ్వండి, అది రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ప్రకాశం బ్యారేజీ ముందున ఇసుక క్వారింగ్ చేయటం కోసం, ఇసుక తొలగింపు కోసం 250.2 కోట్ల రూపాయల పరిపాలన ఆమోదానికి చేసిన ప్రతిపాదనని మన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ లంసమ్ పద్ధతిలో టెండర్ పిలిచి ఎన్జిటి, అదేవిధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏదైతే ఉందో ఈ క్వారింగ్ లేదా డీసిల్టింగ్కి సంబంధించి ఆ ఆదేశాలకు లోబడి ఈ క్వారింగ్స్ ఏపీసీఆర్డీఏ నిర్వహిస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఒరిజినల్గా యాక్చువల్గా ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయాల్సిన ఈ కార్యక్రమాన్ని ఏపీసీఆర్డీఏ మన పరిశ్రమల శాఖ నుంచి కావాల్సిన అనుమతులు సేకరించడం కానివ్వండి, లేదా వీటిని ఈ ఇసుక క్వారింగ్ నిర్వహించడం కానివ్వండి, ఏపీసీఆర్డీఏ ఆధ్వర్యంలో చేయటానికి చేసిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం.